యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలం అనగా ఏమిటి అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. తపస్కాలము అనగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. మత్తయి స్వార్తలో మనం ఈ మూడు కూడా చూస్తామండి. మత్తయి స్వార్త 6వ అధ్యాయంలో అన్నమాట. అక్కడ దాన ధర్మములు, ప్రార్థన, ఉపవాసము అన్నీ కూడా రహస్యంగా చేయాలి అని యేసు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ తపస్కాలం అనే మాట అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఋషులు మనం వింటూ ఉంటాం కదా, స్కూల్లో కూడా ఏంటంటే వాళ్ళు ఆ అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని పొందడానికి అన్నమాట. మనం కూడా అలా దేవుని యొక్క శక్తిని పొందాలి. మన ఆత్మ దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడే టైం అన్నమాట. వాక్యంతో, ఆత్మతో మనం నింపబడాలి. యాక్చువల్గా ఈ తపస్కాలం అనే మాట ముందు ఎక్కడ నుంచి వచ్చింది అంటే గ్రీక్ పదంలో నుంచి వచ్చిందండి. గ్రీక్ పదం లెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ కాల్డ్ లెన్స్, మీన్స్ స్ప్రింగ్. సో లెంటెన్ సీజన్ మీన్స్ స్ప్రింగ్ సీజన్. ఇది మనకు తెలియాలండి. తపస్కాలము అని తెలుగులో అన్నారనమాట. అంటే ఎలా వాళ్ళు తపస్సు చేస్తారో శక్తిని పొందడానికి, అలాగే వాళ్ళు కదలకుండా ఉంటారు కదండి. అలాగే మనం కూడా దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడాలన్నమాట. అప్పుడు మన ఆత్మ, దేవుని ఆత్మ ఒకటైపోతాయన్నమాట. దీన్ని ఎక్స్టసీ అంటారు, అంటే లీనమైపోవడం అని, తన్మయత్వం అంటారండి. మన ఆత్మ క్రీస్తు ఆత్మ ఏకమైపోవడం. అప్పుడు క్రీస్తు మనలో నివసిస్తూ మన ఆత్మలో ఆయన మన ద్వారా పనిచేస్తాడనమాట. స్వస్థతలు చేసిన, దయ్యాలను వెళ్ళగొట్టిన, లేదా సువార్త బోధించిన క్రీస్తు మన ద్వారా పనిచేస్తాడు. అది ఫిలిప్పీ 2:13 పౌలు రాస్తాడనమాట. అలాగే కొలసి 1:27 కూడా క్రీస్తు, దేవునికి మహిమ అయిన క్రీస్తు మనలో ఉన్నాడు, ఆయన మన ద్వారా పనిచేస్తున్నాడు. క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ ఈజ్ ఇన్ యూ అంటాడనమాట. నీలో ఎవరున్నారో నువ్వు గుర్తించు. మహిమకి నిలయమైనటువంటి క్రీస్తు, మహిమాన్వితుడైన క్రీస్తు నీలో ఉన్నాడు. 24వ కీర్తనలో కూడా మీరు చదివితే, మహిమగల రాజును మీరు లోనికి రానివ్వండి, పురాతన తలుపులారా మీరు తెరచుకొనండి. తలుపులు, హృదయ తలుపులు తెరిచి మీ హృదయంలోనికి ఆయనని ఆహ్వానించండి అని చెప్తున్నారనమాట. అయితే ఈ తపస్కాలం 3 మాటలు అనుకున్నాం కదండి. ఒక్కొక్కటి మనం ధ్యానించుకుందాం. ఒకటి ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది దాన ధర్మం. అంటే ఒక ట్రయాంగిల్ లాగా తీసుకుంటే 3 ఉంటాయి కదండి ట్రయాంగిల్లో. అలాగే ఇక్కడ కూడా తపస్కాలం అంటే ఈ 3 ఉండాలన్నమాట. ఇట్స్ ఎ ప్యాకేజ్ అనుకోనండి. మొదటిది ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? మనం మరియ తల్లిని మాదిరిగా తీసుకుందామండి. మనం బైబిల్లో కానీ, లేకపోతే నేను బయాలజీలో కూడా పిల్లలకి చెప్పేటప్పుడు ముందు ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. అది అర్థమైన తర్వాత ఇంకా మిగతావన్నీ ఈ విధంగా మీరు అప్లై చేయండి అని. ఇప్పుడు మరియ తల్లి ఎలా ప్రార్థించారు, ఆ తల్లి ప్రార్థన విధానాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళాలండి. లూకా 1:28 నుంచి, లేదా 26 అనుకోండి, 28 నుంచి 38 వరకు, 28 నుంచి 38 వరకు. అక్కడ తదుపరి 6వ మాసం 26లో ఉంటుంది. లూకా 1:26. మీకు లూకా 1-2 అధ్యాయాలు అర్థమవుతే బైబిల్ గ్రంథము, లూకా సువార్త అంతా అర్థమవుతుందండి. దేవుడు ఈ లోకంలో ఉన్న మన ద్వారా తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపిస్తాడు. కనుక మనము దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని చిత్తం చేయాలి, ఆయనతో కోఆపరేట్ చేయాలి. సో ఇన్ కొలాబరేషన్, దేవునితో కలిసి
మనము పని చేయుట అన్నమాట. సో మరియ తల్లి దగ్గరికి దేవుడు గాబ్రియేల్ దూతను పంపిస్తారు. ఒక మాట, ఇదిగో ఈ సందేశాన్ని చెప్పు అని పరలోకంలో దేవుడు గాబ్రియేల్ దూతకు చెప్తే, గాబ్రియేల్ దూత వచ్చేసి మరియ తల్లికి దేవుడు చెప్పిన సందేశాన్ని చెప్తారనమాట. ఏంటి ఆ సందేశం? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, దయాప్రాప్తురాలా నీకు శుభం, గ్రీటింగ్స్ టు యూ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, ద లార్డ్ ఈజ్ విత్ యూ, ప్రభు నీతో ఉన్నారు అనే మాట చెప్తున్నారు. ఆ తల్లి వింటున్నారు, ఆలకిస్తున్నారు అన్నమాట. నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. దేవుడు మరి దావీదు సింహాసనాన్ని అతనికి ఇస్తాడు, అతడు యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, అతని రాజ్యం నాకు అంతమే ఉండదు. అలా వింటారనమాట. వింటూ ఏంటి నేను పురుషుని ఎరుగను కదా అని ఆ దూతతో అన్నప్పుడు పరిశుద్ధాత్మ నీపైకి వేయించేసి వస్తాడు, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా. మీ చుట్టమగ ఎలిజబెత్ అమ్మ ఇప్పుడు గర్భం ధరించి 6వ మాసం. అప్పుడు మరియ తల్లి ఆ దూత చెప్పిందంతా విన్న తర్వాత అప్పుడేమంటున్నారంటే, నేను ప్రభు దాసురాలను, ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రార్థనలో 2 భాగాలండి. ఒకటి వినుట. ఎవరిది వింటున్నారు? దేవుడు మాట అన్నమాట. దేవుని మాటని దేవుని దూత వచ్చి వినిపించారు, కానీ అది దూత మాట కాదు, దేవుని మాట అన్నమాట. ముందు వినాలి, విన్న తర్వాత స్పందించాలి. ప్రార్థన అనగా వినుట, స్పందించుట. మీరు రాసుకోనండి. విన్న తర్వాత ఏమన్నారు? అప్పుడు ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభు దాసురాలను అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వచ్చే మాటలు పరిశుద్ధాత్మ మాట. తనని సమర్పించుకుంటున్నారు. దేనికి సమర్పించుకుంటున్నారు? దేవుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించాలనుకున్నాడు. మన పాపముల కొరకు ఆయన శిలువలో బలిగా మరణించాలి. ఆదాం అవ్వలు పాపం చేసినప్పుడే అప్పుడే దేవుడు చెప్తారు సాతానుతో, స్త్రీ సంతతి నీ తల చితగ్గొట్టుంది అని చెప్పి. ఎవరు ఆ స్త్రీ? మరియ తల్లి. ఆ సంతతి ఎవరు? యేసు ప్రభు అన్నమాట. సో తన కుమారుని పంపించాలి, ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టెను అని ఉంటుంది గలతీ 4:4. మరి ఆ కుమారుడు పుట్టాలి, ఆయన గర్భం ధరించాలి, శరీర రూపంలో పుట్టాలి. ఎందుకంటే మన శరీరంలో పాపం చేశాం కాబట్టి శరీరంలోనే యేసు ప్రభు మన పాపాలకి వెల చెల్లించాలి. అప్పుడు మరియ తల్లి ఏమన్నారు? సరే అని చెప్పారు. నాకు ఎంగేజ్మెంట్ జరిగింది, నేను జోసెఫ్ చాలా ప్లాన్స్ చేసుకుంటున్నాము, ఇలా ఉండాలి అని. మీరు ఇంకొకరిని చూసుకోండి అని చెప్పలేదు. విన్న తర్వాత దానికి స్పందించారు. ఇది కనుక దేవుడు గొప్పవాడు. దేవుడు మనకేం చెప్తున్నారో అది మనం విన్న తర్వాత అలాగే మీ చిత్తమే అని చెప్పాలన్నమాట. మనం కూడా దేవాలయంలోకి వచ్చి ఇలా నోటితో మనం మాట్లాడకూడదు. ఆయన పెద్దవాడు, సకల సృష్టికర్త. మనం భూమి మీద మిడతల్లాగా ఉన్నాం. ఆయన ఏం చెప్పారో విని అప్పుడు విన్నదాన్ని మనం చేయాలన్నమాట. మరి ఎలా దూత ద్వారానా అంటే ఇప్పుడు మనకి దీని ద్వారానే మాట్లాడతారండి దేవుడు. దేవుడు ఇప్పుడు బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడతారు. మన కొరకు బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. ఈ బైబిల్ గ్రంథం అంతా దేవుని నోటి మాట. అంటే యేసు ప్రభు తండ్రి నోట్లోంచి పుట్టాడనమాట. మన అమ్మ కడుపులోంచి పుట్టాము, యేసు ప్రభు తండ్రి నోట్లోంచి పుట్టాడు. అందుకే ఆయన పేరు దేవుని వాక్కు అనమాట. కనుక ఈ వాక్యాన్ని చదివి మనము ఏం చేయాలంటే పాటించాలి. చదవడం ప్రారంభించి తర్వాత దాన్ని ధ్యానించాలన్నమాట. ధ్యానిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? రేపు మనం అది చూద్దాం. వాక్యాన్ని విన్న తర్వాత మనం ధ్యానించి తర్వాత పాటించాలన్నమాట. అది ప్రార్థన. 2 భాగాలు ఉంటాయి. కాబట్టి ఉదయం లేవగానే బైబిల్ చదువుకోండి. మీ దినాన్ని బైబిల్తో ప్రారంభించండి. ఏదైతే చదివారో, ప్రభు మీతో మాట్లాడారో ఆ విధంగా జీవించండి. మీరు జీవిస్తారు ఈ లోకంలో, పరలోకంలో కూడా. లేకపోతే సడన్ యాక్సిడెంట్స్, సడన్గా 4th స్టేజ్ క్యాన్సరు, ఎప్పుడు దేవునితో ఏ సంబంధం లేదు, నా శరీరం చొప్పున నేను జీవిస్తా అని చివరికి అంతా అయిపోయిన తర్వాత
ప్రభు అంటే ఆయన మాట్లాడతారండి. ప్రతిరోజు తండ్రి ఆయన మన పిల్లలు కనుక ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడానికే ఆయన మనల్ని సృజించారు. ఒక తల్లి తండ్రితో పిల్లలు ఎప్పుడూ ఆనందంగా తల్లి ఒడిలో ఉండి ముద్దు పెట్టుకుంటూ వాళ్ళు చెప్పేది వింటూ వాళ్ళతో కలిసి ఉండాలండి. సహవాసం అంటారు, కలిసి జీవించుట. కుటుంబం అంటేనే కలిసి జీవించడం అన్నమాట. మనం దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబ సభ్యులుగా ఆయనతో, ఆయన సన్నిధిలో ఆనందించాలి. అది యాక్చువల్గా ఇప్పుడు ఈ సమయం చూడండి, దేవుని సన్నిధిలో మనకేముంటుందంటే ఆనందం ఉంటుందండి. కీర్తన 16లో మరి దావీదు అంటాడు 11వ వచనంలో, దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంది అని చెప్తాడనమాట. ఇప్పుడు పరలోకంలో కూడా అందరూ ఆనందంగా దేవుని స్తుతిస్తూ ఉంటారు. అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడని మనం ఏడుస్తాం. చనిపోలేదండి, వాళ్ళు మహిమలోనికి ప్రవేశించారు, తండ్రి ఇంట్లోనికి ప్రవేశించారు. అదే మన మొదటి ఇల్లు. అందరం అక్కడే పుట్టాం ఆత్మలో. అమ్మ కడుపులోంచి ఇక్కడ భూమి మీద పుట్టాం. ఇది ఒక వర్క్ ప్లేస్ అన్నమాట. వర్క్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి, దేవుడిచ్చిన పని. మరియ తల్లైనా, అపోస్తులైనా, యేసు ప్రభు అయినా అలాగే చేశారు. కనుక ఇది ఉండాలి. ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకోవాలి. లేవగానే యెషయా 50లో 4వ వచనంలో ప్రభు అంటారు, ప్రతి ఉదయం ఒక గురువు శిష్యునకు బోధించినట్లుగా మా నాన్న నాకు బోధిస్తాడు. నేను ఏదైతే నాన్న చెప్పారో అదే చేస్తాను. ఈరోజు జక్కయ్య ఇంటికి రక్షణ. ఈరోజు సమారియా స్త్రీ సమారియాలో ఉంటుంది. యేసుప్రభు కఫర్నాం నుంచి 50 మైళ్ళు ప్రయాణం చేసి ఒక్క ఆమె కొరకే వస్తాడండి. ఒక్క గెరాసేన్ల ప్రాంతంలో దయ్యం పట్టిన ఆ వ్యక్తికి విడుదలనివ్వడానికి ఆ ఒక్కని కొరకే యేసుప్రభు పడవలో వస్తారు. వచ్చి ఆ సమాధిలో ఉన్న వ్యక్తికి 6000 దయ్యాల నుంచి విడుదలనిస్తారు. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినాలండి. రోజు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆనందంగా మనం అన్నీ పంచుకుంటూ ఉండాలి. నాన్న ఇలా జరిగింది. యేసుప్రభు కూడా వాళ్ళ నాన్నకు చెప్తారు, ఇలా నాన్న జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందో నాన్న, సగం ఆస్తిలో సగం పేదలకి ఇస్తాన్నాడు నాన్న, ఎవరికైనా అన్యాయం చేస్తే తిరిగి 4 రెట్లు ఇస్తా అన్నాడు. సంతోషంగా చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చి నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది, నేను లీడర్ అయ్యాను, సంతోషంగా పిల్లలు చెప్తారు. అలా పరలోక తండ్రితో మాట్లాడుకోవాలి, జీసస్తో మాట్లాడుకోవాలి. నేను అలాగే మాట్లాడుకుంటాను. పరమ గీతాలు అక్కడ ప్రియురాలు నేను ప్రియుడు యేసుప్రభు అన్నమాట. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అతడు లిల్లీ పూలు పూచిన చోట తన మందని మేపుతాడు. అక్కడ ప్రారంభంలోనే ప్రియురాలు ఏమంటుందంటే, ప్రియా నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో, నన్ను నీ సన్నిధికి నీతో తీసుకెళ్ళు, నీతో ఉండడమే చాలా ఆనందంగా ఉంటుంది, నన్ను నీ విందుశాలకు తీసుకెళ్ళు. ఇప్పుడు యేసుప్రభు వస్తే పరిశుద్ధాత్మ, మనలో ఉన్న ఆత్మ మనల్ని ఆ మేఘాల్లో తీసుకొని వెళ్ళి యేసుప్రభుకి అప్పగిస్తాడు. అక్కడ మనకి విందు జరుగుతుంది, గొర్రెపిల్ల విందు, వివాహ విందు అన్నమాట. ఇప్పుడు మనం సిద్ధపడాల్సింది దాని కొరకే. ఆయన 2వ రాకడలో పెళ్లి కొడుకులాగా వస్తే మనం పెళ్లి కూతురులాగా ఆయనని మన హృదయం కోరుకోవాలి. పరమ గీతాల్లో ప్రియురాలు ఎంత కోరుకుంటుందో ప్రియుడిని, నా ప్రియుని స్వరం వినబడుతుంది. సొలొమోను రాజు వస్తుంటే ప్రియురాలకి షూనేంలో ఉన్నటువంటి ఒక గొర్రెలు కాచుకునే అమ్మాయి ప్రియురాలు అన్నమాట. నేను నల్లని దాననైనను సొగసైన దానను. ప్రభు ఏమి బాహ్యం చూడరండి, మన హృదయాన్ని చూస్తారనమాట. అది ఎప్పుడు ఆయనతో ఒక ప్రియునికి ఉన్న సంబంధంతో ఆయన ఏం చెప్తున్నాడో మనం అది చేయాలి. యేసుప్రభు యోహాను 14:15లో అంటారు, కడరా భోజన సమయంలో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. ప్రేమతో పాటించాలండి. పాత నిబంధనలో భయంతో పాటిస్తారు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు చూడండి, టీచర్కి పిల్లలకి భయంతో హోంవర్క్ చేస్తారనమాట. అది పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడా యావే అని రాస్తారు అంతే. పిలిచేటప్పుడు అడోనాయ్ యజమానుడా, మీ దాసుడు ఆలకిస్తున్నాడు, మీరు మాట్లాడండి, మాట్లాడుమో ప్రభు,
నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమూయేలు కూడా చెప్తాడు, 10 సంవత్సరాల పిల్లవాడు వింటాడండి. మనకేంటి, విన్న తర్వాత దేవుడు ఏం చెప్తారో అది ప్రజలకి చెప్తాడు. అప్పుడు ప్రజలందరూ గుర్తిస్తారు, ఏలీతో సహా, ఆయన గురువుగారితో సహా ఈయన ప్రవక్త అయిపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పిందంతా కూడా నెరవేరుతూ ఉందన్నమాట. 1 సమూయేలు 3:19 ఉంటుంది. మనం దేవుని స్వరాన్ని వినాలండి. నీ దేవుడు పిలిచింది ఎందుకంటే ఆయన స్వరాన్ని విని ఆయన ఆజ్ఞలు పాటించడం అన్నమాట. ఒక పనినిచ్చారు మరియ తల్లికి. ఏంటి అంటే దేవుని కుమారుడు యేసు ప్రభుకి తల్లిగా ఉండడం. ఎంత భాగ్యం కదా. యేసు ప్రభుని లోకానికి అందిస్తారనమాట. ఆ తర్వాత ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో వసించుట. మోషే గుర్తు రావాలన్నమాట. నిర్గమకాండం 24:18 అలాగే 34:28 దేవుని సన్నిధిలో 240 దినాలు ఉంటాడండి. మొదటిసారి ఆ పలకలు పగలగొట్టేస్తాడు. కిందికి వచ్చేసరికి నిర్గమకాండం 32లో వాళ్ళు బంగారు దూడను ఆరాధిస్తుంటారు. బంగారాన్ని ఆరాధించడం అన్నమాట. సో దేవుడు బంగారం ఒకే హృదయంలో ఉండవు కదండి. దేవుని సన్నిధిలో 40 దినాలు 40 రాత్రులు ఉండి ఆయన 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని తీసుకొని ప్రజలకి తీసుకొని వచ్చాడు కిందికి అన్నమాట, కొండ కిందికి. నిర్గమ 34లో 28 వచనంలో ఉంటుంది. 29 మోషే దేవుని సన్నిధిలో ఉండి వచ్చుట వలన ఆయన ముఖం ప్రకాశిస్తుందంట. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక పని ఇచ్చారండి. ఏం పని అంటే, ఇదంతా నేను నీకు బోధించింది నువ్వు రాసుకున్నావు కదా, ప్రజలకి బోధించు. తర్వాత ప్రజల్ని నడిపించి కానా దేశానికి తీసుకెళ్ళాలి. ఒక పని అప్పగించారు. ఆ పనిని మోషే చేశాడనమాట. అది దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తారండి. అంతేకాదు, ముందుగా ఆయన ముఖం ప్రకాశిస్తుంది అన్నమాట. ఆ పని చేశాడు. ఎంతమందినండి, ఐగుప్తు నుంచి 6 లక్షల కుటుంబాలు, పురుషులంటే 6 లక్షల మందిని విడిపించుకొని వస్తాడు. కానీ సంఖ్యాకాండం 14లో వాళ్ళు గొనుగుతూ ఉండడం వల్ల ఇంకా దేవుడు వాళ్ళు మాట్లాడతారనమాట. ఏంటంటే, మేము చేస్తే బాగుండు అంటారు. అక్కడ మీరు చేస్తే బాగుండు అన్నారు కదా, మీ మాట చొప్పునే నేను మిమ్మల్ని సంభావిస్తాను. 20 సంవత్సరాల పైబడిన వాళ్ళంతా చేస్తారు ఇక్కడ, ఒక జాషువా కాలేబ్ తప్ప అన్నమాట. ఆ తర్వాత 20 సంవత్సరాల కింద వాళ్ళు పెద్దగా అయిపోతారు కదా, చివరికి వెళ్ళేసరికి వాళ్ళని కూడా నడిపిస్తాడనమాట. అలా 2 సార్లు వాళ్ళకి ఉపదేశం కూడా మోషే చేస్తాడు. ఈ లోకానికి మొదటి 5 గ్రంథాలు అన్నమాట మనకి ఉన్నాయి అని అంటే, మోషే దేవుని సన్నిధిలో గడిపాడు ఒక 40 రోజులు అన్నమాట. మనం దేవుని సన్నిధిలో గడిపి దేవుడు చెప్పింది చేస్తే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామండి. మనుషులతో గడిపితే మనుషులాగానే ఉంటాం. మనకే మనుషులతో ఉన్నప్పుడు ఒక సమయంలో మనకి మనమే శాపంగా మారి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నారు ఇప్పుడు కొంతమంది అన్నమాట. చేసే చీకటి పనులన్నీ చేసి సాతాను చివరికి నీకెందుకు ఇట్లాంటి బ్రతుకు, నువ్వు చచ్చిపో అని ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తాడు. కానీ మనం ఇతరులకి దేవుని చేతిలో ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. దేవుని సన్నిధిలో ఉండడం అంటే మీరు ఒక గదిలోనికి ప్రవేశించి ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ ఉండండి. అప్పుడు దేవుని వాక్యంతో పాటు దేవుని ఆత్మ, మీరు దేవుని యొక్క ఆత్మతో నింపబడి క్రీస్తు వాక్యంతో నింపబడి క్రీస్తులాగా తయారవుతారు. అది ఒకరు నూతన సృష్టి అగుట ముఖ్యం. సున్నతి చేసుకున్నారా, ఈ ఆచారాలు పాటించారా కాదు, శరీరంలో ఏ ఆచారాలు కాదండి, అంతరంగంలో యేసు ప్రభువుతో నింపబడాలి. ఇన్నర్ మ్యాన్ చేంజ్ రావాలన్నమాట, చేంజ్ ఆఫ్ హార్ట్. ఎంతగా క్రీస్తు రూపంలోకి నువ్వు వచ్చావు అనేది. ఆ తర్వాత 3వది ఏంటంటే దాన ధర్మాలండి. దాన ధర్మాలని గురించి మరి సిరాక్ 3లో కూడా ఉంటుందండి. 30-31 జలములు మంటలను ఆర్పినట్లుగా దాన ధర్మములు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాయి. కొర్నేలి గురించి అపోస్తల కార్యాలు 10లో రాయబడి ఉందండి. అతడు అన్యుడు, శతాధిపతి అంటే 100 మంది రోమా సైనికులకి పెద్ద అన్నమాట.
అయితే ఆయన ఏం చేస్తున్నాడంట, కొర్నేలి కుటుంబంలోని వాళ్ళు అంటే భార్య పిల్లలు అందరూ కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారు. మనం కూడా అలా భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలండి దేవుని పట్ల. వాళ్ళు సదా దేవుని ప్రార్థిస్తూ దాన ధర్మాలు చేస్తున్నారండి. ఏంటి ప్రార్థన చేస్తున్నారు, అవే చేతులతో వాళ్ళు సహాయం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ దాన ధర్మాలు ప్రార్థనని దేవుని దగ్గర తీసుకెళ్ళాయి. అక్కడి నుంచి దేవుడు దూతను పంపిస్తారు. ఇదో దేవుడు నీ ప్రార్థనని నీ ధర్మకార్యాలు రెండూ గుర్తించారు కనుక దేవుడు చెప్పారు, నీవు 2 మనుషుల్ని పంపించి పేతురుని పిలిపించుకొని పేతురు చెప్పేది వినాలని. అలాగే చేస్తాడు. పేతురు యేసు ప్రభుని గురించి ఆయన రక్షకుడు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించారు, దేవుని కుమారుడు అని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, పేతురు బోధిస్తున్నప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందండి. కొర్నేలి ఇంట్లో 2వ పెంతెకొస్తు అన్యులు, వాళ్ళందరూ కూడా అన్యులే. పరిశుద్ధాత్మని పొంది వాళ్ళు అన్య భాషలో మాట్లాడారు. తర్వాత వాళ్ళు బాప్తిస్మం తీసుకొని వాళ్ళందరూ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారనమాట. అంత రక్షణ కొర్నేలికి ఆయన కుటుంబానికే కాదు అందరికీ వచ్చేసిందండి. ఎందుకనంటే ఆయన దాన ధర్మాలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాయి అక్కడి నుంచి అనమాట. అందుకే సామెతలు 19:17 ఏముంటుందంటే, పేదలను ఆదుకున్నచో అది ప్రభువునకు దేవునికి అప్పించినట్లే ఆ అప్పు దేవుడు తప్పకుండా తీసుకుంటాడు. మీరు పేదలకు అన్నం పెట్టినప్పుడు, వాళ్ళకి సాయం చేసినప్పుడు, లేదా వాళ్ళకి ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు, అప్పుడు మీరు దేవునికి అప్పిస్తున్నారు, అప్పు దేవుడు తప్పకుండా తీర్చుకుంటారు. కొర్నేలి అలా చేశాడు కనుక కొర్నేలితో పాటు అందరికీ రక్షణ వచ్చిందండి, అన్యులైన వాళ్ళు అనమాట. ఇంకా 17:22 ఏముంటుందంటే, మనము పేదలకి సహాయం చేసినప్పుడు పేదలకు సహాయం చేసిన ఆ దాన ధర్మాలని దేవుడు తన ఉంగరం అంగుళీయం వలె విలువతో చూస్తాడంట. తన కంటి పాప వలె ఆయన విలువతో చూస్తాడు. అంటే కంటి పాపను ఎట్లా కాపాడతాడో పేదలకి సాయం చేసినప్పుడు దేవుడు మనల్ని అలా కాపాడతారంట. యోబుని అందుకే అలా కాపాడతారనమాట. తన కంటి పాప, మనం ప్రార్థన చేస్తాం 17 కీర్తనలో 8 ఉంటుంది, నీ కంటి పాపలాగా నన్ను కాపాడు. కంటి పాపలా కాపాడాలంటే ఇక్కడ చెప్తున్నారు ఏం చేయాలి, పేదలకి సహాయం చేయాలి అని చెప్తున్నారనమాట. యోబు అంటాడు, పేదలకు పెట్టకుండా నేను ఒక్కరోజు కూడా తినలేదు అని చెప్తాడు. పేదలకి సహాయం చేసే వాళ్ళని దేవుడు గౌరవిస్తాడంటండి. అలాగే సామెతలు 14 ఉంటుంది అనమాట, 14:31 ఉంటుంది. పేదలకు సహాయం చేసే వాడు దేవుణ్ణి గౌరవిస్తున్నాడు, కానీ వాళ్ళకి సాయం చేయని వాళ్ళు దేవుణ్ణి అవమానపరుస్తున్నారనమాట. ఇంకా 14:17 ఏముంటుందంటే, పేదలకి సాయం చేసే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారంటండి. నాకు నిరాశ, డిప్రెషన్ వచ్చింది. షెల్ఫిష్ పీపుల్కి డిప్రెషన్ వస్తుంది, నాకు 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 అని జలగల్లాగా ఉంటారు. కానీ ఎప్పుడు ఇతరులకు సాయం చేస్తుంటే పరిశుద్ధాత్మ మనల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. కనుక మనము పేదలకి సహాయం చేయాలి. ఈ 3 నేర్చుకున్నారు కాబట్టి ఈ 3ంటిని మనం పాటించాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ప్రార్థన అంటే మరియ తల్లి ఎలా మీ యొక్క వాక్యాన్ని, మీ స్వరాన్ని విని, మీ సందేశాన్ని విని నేను అలాగే చేస్తాను అని మీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ మీ చిత్తాన్ని చేశారు. అలాగే ఉపవాసం అంటే మరి మోషే మీ సన్నిధిలో గడిపాడు ప్రభా. 40 దినాలు కిందికి వచ్చినప్పుడు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రజలకి బోధించి ప్రభా వాళ్ళని కానా దేశానికి నడిపిస్తాడు. అయ్యా, మేము కూడా మీ స్వరాన్ని విని మీరు మాకు ఇచ్చిన పని చేసే కృపని దయచేయండి తండ్రి. ఎలా కొర్నేలి దేవుని పట్ల భయభక్తులు కలిగి సదా ప్రార్థిస్తూ పేదవాళ్ళకి సహాయం చేశాడో అలా మేము కూడా చేయడానికి మా ప్రార్థించే చేతులు సహాయం చేసే చేతులుగా కూడా మార్చమని, మాలో కరుణని నింపండి యేసయ్య. మీలాగా కరుణ కలిగి ఉండే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 3ంటిని సమపాళ్లలో చేయడమేనండి తపస్కాలం అంటే.
అలా జీవించే కృప దేవుడు మీకు దయచేయను గాక. మరియ తల్లిలాగా, మరి మోషేలాగా, అలాగే కొర్నేలియస్ లాగా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.